హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళ పాస్ట్ లైఫ్ కి ట్రావెల్ అయి వస్తారు కదా. సో ఇద్దరు ఇక మనం హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, మన ఫ్యూచర్ ని మార్చాలి అంటే ఇంతకు ముందు పాస్ట్ లో చేసిన తప్పుల్ని ఇప్పుడు చేయకూడదు అని అనుకుంటారు కదా. సో హీరోయిన్ ఆ ఛాయ్ని పెళ్లి చేసుకోవడం వల్లనే నాకు అన్ని కష్టాలు అని చెప్పి జోని ఇష్టపడిన నామ్ అనే అబ్బాయి దగ్గరకు వెళ్ళి ఏం చేస్తున్నావు, క్లాస్కి వెళ్తున్నావా అన్నట్లు చాలా క్యాజువల్ గా బాగా పరిచయం ఉన్నట్లు మాట్లాడుతుంటుంది. అంతే వాడు జోని కోపంగా చూస్తాడు. వాడు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఒకలా చూస్తారు. యాక్చువల్లీ ఏం జరిగింటుంది అని చూస్తే నిన్న ఆ అబ్బాయి నా జో దగ్గర నువ్వు నాకు నచ్చావు, మన ఇద్దరం డేట్ కి వెళ్దామా అని పిలిచింటాడు. కానీ హీరోయిన్ నాకు నువ్వు నచ్చనే లేదు అని చెప్పేస్తుంది. వాడు ఎందుకు నేను నచ్చలేదో రీజన్ చెప్పు అన్నప్పుడు జో ఊరికే ఉండకుండా ఏం కారణం అంటే నీ మీద భయంకరమైన చెమట స్మెల్ వస్తుంది, అందుకే నేను నిన్ను డేట్ అంతా చేయలేను అన్నట్లు చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఆ మాట విని అంతలా షాక్ అవుతారు. ఏంటి ఇలా చెప్పేసి వెళ్తుంది అని. ఏమంటే మా కాలేజ్లోనే చాలా పాపులర్ అయిన ఒక అబ్బాయి, సో అందరూ డేటింగ్ కి పిలిచి ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందా అని కాలేజ్లో ఉన్న అందరికీ అంత షాకింగ్గా ఉంటుంది. ఇంకా వీడికైతే హీరోయిన్ అలా చెప్పేసి వెళ్ళడంతో చాలానే అవమానంగా అయిపోతుంది. కానీ జూకి అదంతా అస్సలు గుర్తులేదు. ఏమంటే ఇదంతా చాలా సంవత్సరాల ముందు జరిగిన విషయం కదా, నేనా ఇలా అంతా వాడి దగ్గర చెప్పాను, ఎంత పెద్ద ఛాన్స్ ని మిస్ చేసుకున్నా, నాకు ఖచ్చితంగా పిచ్చి పట్టిండాలి అని తనని తనే తిట్టుకుంటూ కూర్చోంటుంది. ఆ టైంలోనే ఇక్కడ చూసారంటే చాయ్ ఇంకా కూడా పనిష్మెంట్ లో ఉంటాడు. ఆ సీనియర్స్ వీళ్ళని వదిలేలా లేరు, చేతులు అంత నొప్పిగా ఉంది వాళ్ళకి. ఇంకా ఎంతసేపు సీనియర్ ఇలా పనిష్మెంట్ మాకు అని అందరూ ఏడ్చగా ఆ సీనియర్ ఏమ్రా అంటే ఈ రూమ్ సైడ్ ఒక అమ్మాయి వచ్చే వరకు అందరూ ఈ పొజిషన్ లోనే ఉండాలి అన్నట్లు చెప్పేస్తాడు. మిమ్మల్ని అంత ఈజీగా నేను వదలనురా అని చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడుతుంటాడు. అది మెకానికల్ డిపార్ట్మెంట్ లా ఉంది. సో ఈ సైడే అమ్మాయిలు రారు, ఈ రోజు ఫుల్ గా వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అనే ఆ సీనియర్ ప్లాన్. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఆ టైంలో ఆ ప్లేస్ కి ఒక అమ్మాయి వస్తుంది. హీరోయిన్ రేంజ్ లో బిల్డప్ అంతా ఇస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ రూమ్ ని ఆ అమ్మాయి క్రాస్ అవ్వగానే రే ఎవరో అమ్మాయి వస్తుందిరా, మనల్ని కాపాడటానికి వస్తుందిరా అని అందరూ 1000 కళ్ళతో ఆశగా చూస్తుంటారు. ఇప్పుడు డోర్ కూడా ఓపెన్ అవుతుంది. రూమ్ లో ఉన్న అందరూ చాలా ఎక్సైటెడ్ గా చూస్తుంటారు. ఎవరా అమ్మాయి అని చూస్తే అది అమ్మాయి కాదు, హీరో ఫ్రెండ్. వాడికి లాంగ్ హెయిర్ ఉండటంతో ఆ అమ్మాయిలా బిల్డప్ ఇచ్చి వచ్చింటాడు. వీడు అని తెలిసిన తరువాత అందరి ఫేస్ అలానే పాలిపోతుంది. కానీ హీరోకి మాత్రం వాడిని చూడగానే ఏమైందో ఏమో అంతలా పగలబడి నవ్వుతుంటాడు, దొర్లి నవ్వుతుంటాడు. హీరో అలా నవ్వడం చూసి సీనియర్ మండిపడి ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ని ఇచ్చి కూర్చోపెట్టేస్తాడు. ఆ టైంలోనే జో వచ్చి తన క్లాస్ కి వెళ్తుంది. చాలా సంవత్సరాల తరువాత చూస్తుంది కదా, సో చాలానే ఆశ్చర్యంగా చూస్తూ వెళ్తుంటుంది. హీరోయిన్ క్లాస్ లోకి వెళ్ళగానే క్లాస్ లో ఉన్న కొంతమంది అమ్మాయిలు జూ దగ్గర మాట్లాడతారు. కానీ వాళ్ళ పేరు కూడా జూకి తెలియడం లేదు. కానీ ఎలానో మేనేజ్ చేసి వెళ్తున్నప్పుడు అక్కడ సోడా బుడ్డి అద్దాలు వేసుకున్న ఒక అమ్మాయిని చూస్తుంది. ఈయన కూడా జూ ఫ్రెండే. వీళ్ళు ముగ్గురు కాలేజ్ డేస్ లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటారు. కానీ అద్దాలు వేసుకున్న అమ్మాయి ఉంది కదా, తనకి ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో సగంలోనే కాలేజ్ ని మానేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తరువాత ఆ అమ్మాయితో కాంటాక్టే ఉండిండదు. సో ఇప్పుడు హీరోయిన్ ఆ అమ్మాయిని చూడగానే చాలా ఎక్సైట్ అవుతుంది. నేను చూసి ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎలా ఉన్నావు అని జో ఒక ఎక్సైట్మెంట్ లో మాట్లాడగా అద్దాలమ్మాయి ఏమే మాట్లాడుతున్నావు, నిన్న కూడా చూసుకున్నాం కదా అని అడగ్గా పక్కన కూర్చోన్న ఏరంని చూసారంటే జూకి పిచ్చి పట్టిందనుకుంటా, పొద్దున్నుంచి ఇలానే మాట్లాడుతూ తిరుగుతుంది అని. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు ఒక ముఖ్యమైన సెమినార్ ఉంటుంది. టీమ్ గా ప్రిపేర్ అయి వచ్చింటారు. సో అందరూ వెళ్ళి చెప్పేసి వస్తారు. ఇంకా చివరగా హీరోయిన్ టీమే చెప్పాలి. ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ జో దగ్గర ఏం చూస్తున్నావు, నువ్వే కదా మన టీం కి హెడ్, వెళ్ళి మాట్లాడు అని చెప్పగా జూ బెదిరిపోతుంది. ఏంటి నేను వెళ్ళి మాట్లాడాలా అని వెళ్ళి అందరు ముందు నిలబడి దిక్కులు చూస్తుంటుంది. బాగా ప్రిపేర్ అయి వెళ్ళి క్లాస్ ముందు నిలబడితేనే ఏం రాదు, ఇందులో ఏమని కూడా తెలియకుండా వెళ్తే ఇంకేముంది చెప్పడానికి. అలానే బిత్తర ముఖం పెట్టి నిలబడగా అంతే ముగ్గురిని ఫెయిల్ చేసేస్తారు. ఇంకో పక్క ఇక్కడ హీరో ఫ్రెండ్ హీరో మీద చాలా కోపంగా ఉంటాడు. ఏమంటే హీరో చేసిన పని వల్లనే కదా వీళ్ళకి ఆ పనిష్మెంట్ వల్ల పాపం హీరో ఫ్రెండ్ కి చెయ్యి అంత పెయిన్ గా ఉంది, వాడి వల్ల చెయ్యి ఎత్తడానికి కూడా కావడం లేదు. హీరోని అరుస్తుంటాడు, నీకేమైనా పిచ్చి పట్టిందారా, నేనే వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చి నా చెయ్యి విచ్చేశారు అని మండిపడుతుంటే నువ్వేమో నవ్వుతున్నావు అని అరుస్తుంది.
చేస్తున్నప్పుడు చాయ్ వచ్చి నేను మీ ఇద్దరి దగ్గర ఒక సీక్రెట్ చెప్పాలి అని చెప్పి నేను మీరు అనుకుంటున్న చాయ్ కాదు, నేను ఇప్పుడు వేరొక చాయ్ని, నాకిప్పుడు వయసు 20 కాదు, నేను ఫ్యూచర్లో నుండి వచ్చాను అని నిజమంతా చెప్పగా ఆ టైంలోని హీరోయిన్ కూడా తన ఫ్రెండ్స్ దగ్గర నిజమంతా చెప్తుంటుంది. ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ ఇద్దరు ఏమ్రా చెప్తున్నావు, సినిమాలో అంతా చూపిస్తారే టైం ట్రావెల్ అంతా అలానా అన్నప్పుడు అవునురా అలానే అని హీరో చెప్పగా ఫ్రెండ్ వచ్చి అయితే నేను ఫ్యూచర్లో ఎలా ఉంటానో చెప్పు నమ్ముతాను అన్నప్పుడు వాడు ఇప్పుడైతే చాలా వీక్గా పనిష్మెంట్ ఇచ్చినందుకే చేయి నొప్పిగా ఉంది అని ఏడుస్తూ కూర్చోన్నాడు. కానీ ఫ్యూచర్లో మజిల్స్ అంతా పెంచుకొని బాడీ బిల్డర్ లా ఉంటాడు. ఆ విషయం చెప్తే వెంటనే పక్కన కూర్చోన్న జుట్టుని చూపించి సరే వీడెలా ఉంటాడు, ఈ జుట్టు వేసుకొని అప్పుడు కూడా తిరుగుతుంటాడా ఏంటి అని అడిగితే హీరో వీడికి ఫ్యూచర్లో జుట్టే ఉండదు, అలానే బట్టతల వచ్చేస్తుంది, దాన్ని కవర్ చేయడానికి ఏమో చేస్తుంటాడు అని చెప్పి ఇప్పుడు జుట్టోడి దగ్గర అరే లాస్ట్ సిరీస్ లో కూడా ఒక జుట్టోడు ఉన్నాడు కదా, సరే ఓకే ఈ జుట్టోడిని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు హీరో జుట్టోడి దగ్గర ఇక్కడ చూడు నీకు నేను ఒకే ఒక అడ్వైస్ మాత్రం ఇస్తున్నా, నువ్వు హెయిర్ కలరింగ్ చేసుకో లేదంటే డై కూడా వేసుకో, ఏమైనా చేసుకో కానీ హెయిర్ కట్ మాత్రం చేసుకోకు, ఆ తరువాత నీకు జుట్టే పెరగదు అన్నట్లు చెప్పగా జుట్టోని చూసారంటే అదంతా వదులు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని చెప్పు అన్నట్లు అడుగుతాడు. వీడికి గర్ల్ ఫ్రెండ్ అంతా ఉండింటుంది కానీ ఏం ప్రాబ్లం అని చూస్తే వాడి గర్ల్ ఫ్రెండ్ కి వేరొకడితో వీడికి వేరొక అమ్మాయితో పెళ్ళయింటుంది. ఆ టైంలోనే హీరోయిన్ ఫ్రెండ్ కూడా హీరోయిన్ దగ్గర నువ్వు చెప్పింది నిజమైతే నేను ఫ్యూచర్ లో ఏం చేస్తున్నా అని అడగ్గా ఆ ఫ్రెండ్ ఒక డాన్స్ క్లాస్ ని పెట్టి అందరికి డాన్స్ నేర్పిస్తుంటుంది. ఇలా ఇద్దరు అన్ని విషయాలు చెప్తారు కానీ వీళ్ళిద్దరికి పెళ్ళై డివోర్స్ అయిన ఆ విషయం గురించి మాత్రం చెప్పరు. ఇప్పుడు ఈ కథంతా విని వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెమైనా నమ్ముతారు అని చూస్తే ఒక పక్క హీరో ఫ్రెండ్స్ వచ్చి నైట్ అంతా ఏదో సినిమా చూసేసి వచ్చి మన దగ్గర టైం ట్రావెల్ ఫ్యూచర్ అని ఏమేమో వాగుతున్నాడ్రా వీడు అని చెప్పి ఇద్దరు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు జుట్టోడు హీరో దగ్గర అవును టైం మిషన్ ఎక్కడ, ఇంట్లో పార్క్ చేసి వచ్చావా ఏంటి అని హీరో మీద ఫన్ చేసి వెళ్తుంటాడు. అలానే జో ఫ్రెండ్స్ కూడా నువ్వు చెప్పే స్టోరీ అంతా విన్న తరువాత మాకు అంతా ఆకలేస్తుంది రా వెళ్ళి తిన్నామని జో ఫ్రెండ్స్ కూడా నమ్మరు. సరే మీరు నమ్మకపోతే పొండి అని హీరో ఇప్పుడు క్యాంటీన్ కి వెళ్తున్నప్పుడు ఫ్యూచర్ లో ఒక డాక్టర్ ని చూసాం కదా అఫైర్ ఎంత పెట్టుకొని ఉంటాడు హీరోకి సీనియర్, వాణ్ణి ఇప్పుడు హీరో చూస్తాడు. ఫ్యూచర్ లో హీరో ఆ డాక్టర్ ని మనసులోనే తిట్టుకుంటాడు కదా, నువ్వు మాత్రం నా కాలేజ్ డేస్ లో నా చేతికి చిక్కింటే నిన్ని సావగొట్టింటా అని అనుకొనింటాడు కదా. అదంతా ఇప్పుడు గుర్తొచ్చి ఫాస్ట్ గా వాడి వెనకాలే వెళ్తుంటాడు. ఆ డాక్టర్ అయితే తన వైఫ్ దగ్గర వెళ్ళి మాట్లాడుతుంటాడు, తను కూడా ఆ కాలేజ్ లోనే చదువుతుంటుంది. ఇప్పుడు హీరో అలానే అంత కోపంగా వెళ్తుంటాడు. చూసే మనకి ఈ రోజు డాక్టర్ హీరో చేతిలో సచ్చాడు అని చూస్తున్నప్పుడు హీరో ఫాస్ట్ గా వెళ్ళి ఆ డాక్టర్ ని తోసుకుంటూ వెళ్ళగా వాడు అలానే కింద పడిపోతాడు. హీరో కూడా సారీ తెలియకుండా గుద్దేశాను అన్నప్పుడు వాడు పర్లేదు తెలియకుండానే కదా గుద్దారు అని చాలా మంచోడిలా మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరో లేదు మిమ్మల్ని గుద్దింది నా తప్పే కదా, ఇదిగో తీసుకోండి అని ఒక కోక్ టిన్ని ఇస్తాడు. వాడు దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు చూడండి, అంతే ఆ కోక్ అలానే వాడి ముఖం మీదంతా పడిపోతుంది. చాయ్ పనే ఇదంతా. నేను కూడా వీడిచ్చిన బిల్డప్ ని చూసి ఆ డాక్టర్ మీద భయంకరమైన ఒక రివెంజ్ తీసుకుంటాడు అని చూస్తే వీడు కామెడీ చేస్తుంటాడు. హీరో ఇలా ఇక్కడ కామెడీ చేయగా జూని చూసారంటే క్యాంటీన్ లో రేట్లన్నీ చాలా తక్కువగా ఉంటుందా. సో ఫ్రెండ్స్ దగ్గర ఫ్యూచర్ లో ఇదంతా ఎంత రేట్ అని తెలుసా, ఇప్పుడేంటి ఇంత తక్కువగా ఉంది అన్నప్పుడు జో ఫ్రెండ్స్ ఇద్దరు ఏంటి తక్కువగా ఉందా, అందరూ క్యాంటీన్ లో రేట్స్ ని పెంచేశారు అని స్ట్రైక్ చేస్తుంటే నువ్వేమో తక్కువగా ఉంది అంటున్నావు, ఊరికే పిచ్చిదాని ఇలా మాట్లాడకుండా రా వెళ్ళి తిన్నామని చెప్పి ఇప్పుడు తినడానికి వెళ్తే జో ఏమో 10 రోజులు తిన్నట్లు ఫాస్ట్ గా తీసి తింటుంటుంది. ఫ్రెండ్స్ ఇద్దరికి జో ఇలా తినడం చూసి చాలానే వియర్డ్ గా ఉంది. నువ్వు ఇలా అంతా తినవే ఏమైంది నీకు అని అడగ హీరోయిన్ ని చూసారంటే ఇంట్లో బేబీ ఉంటే మీకు తెలుస్తుంది, ఒక్క ముద్ద కూడా ప్రశాంతంగా తినలేం తెలుసా అన్నట్లు చెప్పగా వాళ్ళు బెదిరిపోతారు ఏంటి బేబీనా అని. ఇంకా వీళ్ళు తినేసి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఆపోజిట్ లో హీరో రాగా మళ్ళీ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకునే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇద్దరు అలానే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. చా మళ్ళీ వీడి ముఖాన్ని చూసానా అని హీరోయిన్, చా ఇంకా తరువాత తనని చూడనైనా చూడకూడదు అని వీడు, కానీ కాసేపు తరువాత చూస్తే ఎవరి ముఖం చూడకూడదు అని ఇద్దరు అనుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు చూస్తూ కూర్చుంటారు. ఏమని చూస్తే ఈ ఫ్రెషర్స్ అందరూ కలిసి
బాయ్స్ గర్ల్స్ కి ఒక మీటింగ్ లా అరేంజ్ చేసింటారు. యాక్చువల్లీ పాస్ట్ లో ఇలానే ఇద్దరు ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూసుకొని ఉంటారు. ఆ తర్వాతనే లవ్ పెళ్లి అని అంతా జరిగింటుంది. వాడు ఓ ఈ రోజేనా నేను ఈ జూని ఫస్ట్ టైం చూసిన రోజు అని చూస్తుంటాడు. ఇంకా జుట్టోడైతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర రే ఎవరా ఈ ఆటం బాంబ్ ని ఇక్కడికి పిలుచుకుని వచ్చింది, మీకు వేరే అమ్మాయి దొరకలేదారా అని ఆ అమ్మాయి మీద ఫన్ చేస్తుంటాడు. ఆ టైంలోనే అమ్మాయిలు కూడా ఏంటే వాళ్ళ జుట్టు అలా ఉంది, ట్రాఫిక్ సిగ్నల్ లాగా రెడ్ గ్రీన్ ఎల్లో అని, అందులోనూ ఆ జుట్టుని చూడండి ఎంత కామెడీగా ఉన్నాడు అని అమ్మాయిలు కూడా వాళ్ళ మీద ఫన్ చేస్తుంటారు. ఇప్పుడు అందరూ ఒకరి గురించి ఒకరు ఇంట్రో ఇవ్వాలి. ఫస్ట్ మన హీరోయిన్నే, కానీ చాయ్ ఏం చేస్తాడు, నువ్వు చెప్పకు ఏరం నువ్వు చెప్పు అని హీరోయిన్ ఫ్రెండ్ ని ఇంట్రో ఇవ్వమంటాడు. తనకి చాలానే షాకింగ్ గా ఉంటుంది. మనం ఇప్పుడే కదా ఫస్ట్ టైం మీట్ అయ్యాము, మరి నా పేరెలా నీకు తెలుసు అని అడగ్గా వాడికి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక అది అప్పుడే నీ బుక్ లో చూసాను అని చెప్పి మేనేజ్ చేస్తుంటాడు. కానీ ఇక్కడ జూకి అర్థమైపోతుంది, ఓకే వీడు నాలానే ఫ్యూచర్ నుండి వచ్చిన్నాడు, అందుకే మన ఫ్రెండ్ పేరుని కరెక్ట్ గా చెప్తున్నాడు అని కనిపెట్టేస్తుంది. ఇప్పుడు హీరో రెస్ట్ రూమ్ కి వెళ్ళినప్పుడు జుట్టోడు వెనకాలే వెళ్ళి ఎన్ని ఇయర్స్ గా నువ్వు నాకు ఫ్రెండ్ గా ఉన్నందుకు నాకు ఈ ఒకే ఒక హెల్ప్ మాత్రం చేయరా, ఆ అమ్మాయి జూ ఉంది కదా తనని నేను తీసుకుంటాను, నువ్వు ఆ ఆటం బామ్ అమ్మాయిని తీసుకో అని డీల్ మాట్లాడుతుంటాడు. యాక్చువల్లీ ఏమని చూస్తే వీళ్ళందరూ జస్ట్ మీట్ అవ్వడానికి మాత్రం వచ్చిండరు, ఒక చిన్న డేటింగ్ లా వెళ్ళబోతున్నారు. టేబుల్ మీద గర్ల్స్ థింగ్స్ ఉంటుంది. ఏ అబ్బాయి ఏ అమ్మాయి వస్తువుని సెలెక్ట్ చేస్తాడో ఆ అమ్మాయితో డేటింగ్ కి వెళ్ళేలా ఉంటుంది. మొత్తానికి వీళ్ళందరూ చదవడానికంతా కాలేజ్కి వెళ్ళడం లేదు, ఆ విషయం మాత్రం బాగా అర్థమవుతుంది. ఇప్పుడు బాయ్స్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా బాడీ బిల్డర్, వాడికి హీరోయిన్ ఫ్రెండ్ ఏరంని చూడగానే చాలా నచ్చేస్తుంది. చూసిన నెక్స్ట్ సెకండ్ కి లవ్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. ఛాయ్కి అయితే ఈ విషయం అంతా బాగా తెలుసు. కాలేజ్ డేస్ లో ఏమో ఇద్దరు అంతలా లవ్ చేసుకుంటారు, కానీ ఫ్యూచర్ లో చూస్తే ఇద్దరికి బ్రేకప్ అయి ఉంటుంది. బ్రేకప్ అయిన తరువాత ఈ బాడీ బిల్డర్ హీరో దగ్గర చెప్పి అంతలా ఫీల్ అయి ఉంటాడు, నా లైఫ్ ని నాశనం చేసింది, తన వల్ల నా లైఫే పోయింది అని చెప్పి ఫ్యూచర్ లో రోజు హీరో దగ్గర చెప్పి ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు అదంతా హీరో గుర్తు చేసుకుని ఫ్యూచర్ లో నేను బాధపడినట్లేరా నువ్వు కూడా బాధపడ్డావు, సో అట్లీస్ట్ ఇప్పుడైనా తప్పించుకో, నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి హీరో బాడీ బిల్డర్ చెయ్యిని లైట్ గా తోయగా వాడు ఏరం ఇయర్ రింగ్ ని తీద్దామని వెళ్ళినోడు వేరొక అమ్మాయి వస్తువుని తీసేస్తాడు. ఏరం కి కూడా బాడీ బిల్డర్ ని చూడగానే నచ్చింటుంది. సో వాడు తన ఇయర్ రింగ్ నే తీయాలి అని చాలా ఎక్సైటెడ్ గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు వేరొక అమ్మాయి వస్తువుని తీయడం చూసి ఏరంకి చాలానే బాధగా ఉంటుంది. ఇక్కడ బాడీ బిల్డర్ అయితే లేదు లేదు నేను ఏరం రింగ్ నే చూస్ చేశాను, చెయ్యి స్లిప్ అయ్యి దాన్ని తీసేసాను అన్నప్పుడు చాయ్ వాడి దగ్గరకు వెళ్ళి రే నీకు ఆ అమ్మాయి వద్దురా, ఆ తర్వాత నువ్వు ఫ్యూచర్ లో చాలానే కష్టపడతావు అన్నట్లు చెప్తే పర్లేదు నేను చనిపోయినా పర్లేదు నాకు ఆ అమ్మాయి కావాలి అన్నప్పుడు చాయ్ని చూసారంటే సరే ఓకే నీ ఇష్టం, నీ తలరాతని ఎవరు మార్చలేరు, ఎలానో వెళ్ళి చావు అని చాయ్ సైలెంట్ అయిపోతాడు. ఆల్మోస్ట్ అందరూ సెలెక్ట్ చేసేసారు, ఇంకా జుట్టోడు హీరో మాత్రమే సెలెక్ట్ చేయాలి. అమ్మాయిల్లో మిగిలి ఉన్నది ఆ ఫ్యాట్ గా ఉన్న అమ్మాయి ఇంకా హీరోయిన్ మాత్రమే. ఇప్పుడు జుట్టోడు హీరోని చూసి చెప్పింది గుర్తుంది కదా నీకు ఆ లావ్ అమ్మాయి, నాకు జూ ఓకేనా సెలెక్ట్ చేయని వాడు ఖుషిగా చెప్పగా హీరో కూడా ఆ అమ్మాయి క్లిప్ ని తీసుకునేలా వెళ్ళినోడు సడన్ గా జూ కస్టిఫ్ ని తీసుకునేస్తాడు. హీరోయిన్ చాలానే షాక్ అవుతుంది, ఏంటి వీడు నన్ను చూస్ చేశాడు అని. చూస్తున్నప్పుడు పక్కన కూర్చోన్న హీరో ఫ్రెండ్ కి అయితే అంత కోపం వస్తుంది, రే నేను నీ దగ్గర ఏం చెప్పాను కానీ నువ్వేం చేసి పెట్టావు, ఆ ఆటం బాంబ్ ని నాకు అంటగట్టావు కదా అని అర్చగా హీరో టెన్షన్ అయి రే ఊరికే ఏం తెలియక మాట్లాడుకు, నిజమైన ఆటం బాంబ్ ఆ జూనే తెలుసా, తన గురించి నీకు తెలీదు, భలే రాక్షసి, తను ఎంతలా హింసిస్తుందో తెలుసా, అదంతా నువ్వు ఆ జూని మేనేజ్ చేయలేవు, తనతో కలిసి జీవించిన నాకు మాత్రమే రా తెలుసు ఆ బాధ అని ఒక ఎమోషనల్ లో నోరు జారగా ఏంటి కలిసి జీవించావా, అయితే ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా అని అడగ్గా అరే లేదురా కాలేజ్ లో అందరూ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు అందుకే చెప్పాను అని మేనేజ్ చేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఆ అమ్మాయి అదంతా వినేసి నన్నే ఆటం బాంబ్ అంటావా నువ్వు అని జుట్టుని అంతలా దంచి పెట్టుంటుంది. ఆ టైంలోనే లోపల చూస్తే అందరూ వాళ్ళ వాళ్ళ జంటతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. హీరో హీరోయిన్ మాత్రమే కూర్చోంటారు. జో అయితే వీడెందుకు నన్ను చూస్ చేశాడు, ఒకవేళ మళ్ళీ నన్ను లవ్ చేయడానికి చూస్ చేశాడా అని చూస్తున్నప్పుడు ఇప్పుడు చాయ్ హీరోయిన్ దగ్గర ఇక్కడ చూడు మనం కాలేజ్కి వచ్చింది చదవడానికి,
అదంతా వదిలేసి డేటింగ్ అది ఇది అని తిరగకూడదు. ఒకవేళ మనం ఇప్పుడు బయట వెళ్ళామనుకో, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి లవ్ వచ్చేస్తుంది, తర్వాత పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత ఫ్యూచర్ లో ఒక రోజు నువ్వు ఏమంటావో తెలుసా, నీ వల్లనే నేను మంచిగా చదవలేదు, లేదంటే నేను డాక్టర్ని అయింటాను, లాయర్ని అయింటాను అని ఇష్టానికి కథలు చెప్తావు. సో ఆ కథలంతా మనకొద్దు. నువ్వు నీకు నచ్చింది చెయ్యి, బాగా చదువు, నీ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నావో అలా మార్చుకో, నేను నా లైఫ్ ని చూసుకుంటా అని వీడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కాస్త దూరంగా వెళ్ళి ఫ్యూచర్ లో నా దగ్గర ఏమంతా కథలు చెప్పావు, ఇప్పుడు నేను చూస్తాను అంతలా నువ్వు ఏం అవుతావో అని వీడు అంతలా పగలబడి నవ్వుతుంటాడు. అప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు. ఈ అమ్మాయి డాన్స్ డిపార్ట్మెంట్ లో చదువుతుంటుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయి హీరో ఫస్ట్ లవ్. ఫ్యూచర్ లో ఉన్నప్పుడు ఈ జూని పెళ్లి చేసుకోవడానికి బదులు మన ఫస్ట్ లవ్ మిన్సుని పెళ్లి చేసుకొని ఉండొచ్చు అని చాలానే ఫీల్ అయింటాడు. సో ఇప్పుడు తన ఫస్ట్ లవ్ ని చూసిన వెంటనే వెళ్ళి మాట్లాడతాడు. నేను నీకు గుర్తున్నానా అని అడగ్గా ఆ అమ్మాయి కూడా ఎక్కడో చూసినట్లే ఉంది, కానీ ఎక్కడా అని తెలియడం లేదు అన్నట్లు చెప్తుంటుంది. ఆ టైంలోనే జూని చూసారంటే హీరో మాట్లాడిందంతా విని ఏమో వాడు మాత్రమే ఫ్యూచర్ లో నుండి వచ్చినట్లు ఓవర్ సీన్ చేస్తున్నాడు, అడ్వైస్ అంతా ఇచ్చి వెళ్తున్నాడు, నేను ఫ్యూచర్ నుండే వచ్చాను అన్న విషయాన్ని ఇప్పుడే వాడి దగ్గర చెప్పాలి అని చెప్పి కోపంగా బయట వచ్చి చూస్తే హీరో వాడి ఫస్ట్ లవ్ దగ్గర మాట్లాడడం చూస్తుంది. చాయ్ ఇలా వేరొక అమ్మాయితో మాట్లాడడం చూడగానే జోకి ఒకలా బాధగా ఉంది. ఎంత ఉన్నా హస్బెండ్ కదా, ఇలా వేరొక అమ్మాయితో చూసినప్పుడు బాధగానే కదా ఉంటుంది. సో చాలా డల్ గా వెళ్తుంటుంది. కానీ కాసేపు తరువాత అయినా నేనెందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నా, మా ఇద్దరికి అయితే డివోర్స్ కూడా అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం లాభం అని హీరోయిన్ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక చిన్న అబ్బాయి అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. జూ కూడా తిరిగి చూస్తుంది. చూస్తే తన బేబీ సూజిన్ అలానే పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ చూస్తే అది సూజిన్ కాదు, వేరొక బాబు. ఇన్ని రోజులు ఏమనుకోనింటుంది, ఇంతకు ముందు చేసిన తప్పుని చేయకూడదు అంటే చాయ్ని పెళ్లి చేసుకోకూడదు, పాస్ట్ ని మార్చేసాము అంటే మన ఫ్యూచర్ బాగుంటుంది అని అనుకోనింటుంది. కానీ ఇప్పుడు సూజిన్ గుర్తు రాగానే అంతలా ఏడుస్తుంది. ఏమంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకపోతే సూజిన్ పుట్టడు కదా, సో ఇప్పుడు తన కొడుకు సూజిన్ గుర్తుకు రావడంతో వాడిని చాలానే మిస్ అవుతుంది. అంతలా ఏడుస్తుంది. చాయ్ ఏమో హ్యాపీగా ఫస్ట్ లవ్ అని తిరుగుతున్నాడు. దాన్ని తలుచుకొని ఇంకా ఎక్కువ ఏడుపుస్తుంది. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతుంది. టాక్సీలో వెళ్తూ కూడా అంతలా ఏడుస్తుంది. చూస్తే డ్రైవ్ చేస్తున్నది ఎవరో కాదు, నా వాణి కూడా చూసిండదు. నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంటుంది. అలానే ఇల్లు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చేసి ఏడ్చుకుంటూనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వీడికైతే ఏం అర్థం కాదు. నిన్నటి వరకు చాలానే యాటిట్యూడ్ గా తిరుగుతుంది, కానీ ఇప్పుడేంటి ఇలా ఏడుస్తుంది, ఏమైంది తనకి అని వీడు అర్థం కాక చూస్తుంటాడు. ఇంకా వీడు జో దగ్గర నాకు నువ్వు నచ్చావు, మనం డేట్ కి వెళ్దామా అని పిలిచింటాడు కదా, అదంతా వీడు నిజంగా పిలిచిండడు. వీడికి వీడి నాన్నకి ఏమో గొడవ జరిగింటుంది. ఆ గొడవలో వీడు ఇల్లు వదిలి బయట వచ్చేసింటాడు. సో వాళ్ళ నాన్న వచ్చి ఊరికే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు, నేను చెప్పేది విను, ఇంటికి రా అని పిలిచింటాడు. ఆ టైం వాళ్ళ నాన్నకి కాలేలా చేయడం కోసమే వీడు జూ దగ్గరకు వెళ్ళి నాకు నువ్వు నచ్చావు, డేటింగ్ కి వస్తావా అని అడిగింటాడు. హీరోయిన్ కూడా రిజెక్ట్ చేసింటుంది. సో వీడు హీరోయిన్ ని లవ్ అంతా చేసిండడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే లాస్ట్ లో 10 సంవత్సరాల ముందు హీరో హీరోయిన్ ఫస్ట్ టైం ఎలా మీట్ అయి లవ్ చేసుకున్నారు అని చూపిస్తారు. గర్ల్స్ బాయ్స్ మీట్ అయి మాట్లాడుకుంటారు కదా, ఆ టైం వీళ్ళిద్దరికి ఒకరిని ఒకరు చూడగానే నచ్చేసింటుంది. చాయ్ కూడా కరెక్ట్ గా జూ కస్టిఫ్ ని చూస్ చేసి ఇద్దరు డేటింగ్ కి వెళ్ళడం స్టార్ట్ చేసి లవ్, ఆ తరువాత పెళ్లి అని క్యూట్ గా స్టార్ట్ అయిన లవ్ స్టోరీ డివోర్స్ తో కంప్లీట్ అయ్యి మళ్ళీ ఇద్దరు పాస్ట్ లైఫ్ లోకి వచ్చి పడ్డారు. ఈసారి ఎవరు ఎవరిని లవ్ చేయబోతున్నారు, ఏం జరగబోతుందో రిమైనింగ్ స్టోరీలో చూసి తెలుసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.